హలో. బలింగానిపల్లిలో నంద్యాలలో తెలియకుండానే ఆ నంద్యాలలో వాడు ప్రేమించుకున్నాడు, ఏం తీసుకున్నాడు, చేసుకున్నాడు. ఆ పిల్లకి చేసుకున్నాడు, పెళ్ళి చేసుకున్నాడు, వచ్చేసింది. ఆడ కానీ ఈడ ఈడ యానం ఇది మళ్ళా వాళ్ళమ్మ మా అత్త చనిపోయింది. సావు సావు ఇప్పుడు వద్దు, సావు ఇప్పుడు అలసిపోయినావు, సావండి సావండి అని చెప్తుంది అందరూ. ఒక్కరు బతకండి అని ఎవరు చెప్పలే. సత్య నేను ఒక్కరి నా డబ్బులు ఉన్నాయని తల్లి, ఎట్లా నువ్వు బతుకు, నువ్వు ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకుండా ఇయ్యదు తల్లి, చూడు కొంచెం దయచేయి, పిల్లల ఉంది 7.5 లక్ష నువ్వే చెప్పినావు, 10 లక్షలు అయిందని చెప్పినావు అని చెప్పిన వానికి హాస్పిటల్లో తన్నా కానీ నేను బతకనీకపోయినా వానికి ముందు నేనున్నా. కానీ విశ్వాసం ఏమీ లేదు. పెద్ద గొజ్జరా కొడుకు, అంత బేకార్ నా కొడుకు ప్రపంచంలో ఎక్కడ లేడు. అంత బేకార్ నా కొడుకు. ఏం ఏం కట్టేసినారో, ఏం మందు వేసినారో తెలియదు. మా అత్తకి ఈ మందు వేసి చంపినారో అని తెలియదు. కరోనా టైంలో పోయి వచ్చి మళ్ళా ఇంట్లో పోతే ఏమైనా ఉంటుందా? ఎట్లా పోయిందో పోయింది. పోయినందుకు నేనేం చేయలేను కదా. నా డబ్బులు అయితే పోయినాయి. అవు బావా, నాకు మా అమ్మ చెప్పలేదు, ఒక్క మాట కానీ చెప్పలేదు. అసలు మాట్లాడకుంటే నా భార్య, రే ఇల్లు ఉందిరా, ఒక 5 లక్షలు ఇరురా, మాకు ఆ ఇల్లు తీసుకుంటాము, ఒక 5 లక్షలు తక్కువ పడతారా అంటే ఇంకా ఆ రోజు నుంచి మాటలు మానేస్తాడు. ఇంటికి రాలే. ఇంటికి రాకుండా గచ్చిపోయి పెళ్ళం మాట్లాడకుండా మొగుడు మాట్లాడకున్నాడు. నా కాడ సాక్ష్యం ఏం లేదు. కాళ్ళ పట్టి కొడితే చస్తాడు. కానీ నా కాడ సాక్ష్యం అంటే 10 మందితో పెట్టి నేను వసూలు చేసాను. నా కాడ సాక్ష్యమే లేదు. 2,000, 3,000, 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. 4 సంవత్సరం అయింది మా అత్త చనిపోయి. ఇంతవరకు బ్యాటరీ డబ్బులు ఏమో అది డబ్బులు అనేది లేదు. నా డబ్బులు వచ్చేది లేదు. బావా ఇయ్యను